బిడ్డ నేను అక్క వాళ్ళ ఇంటికి పోయి సంబంధం గురించి మాట్లాడతా. సరే నాన్న, కానీ మా ఆయన లేడు కదా, మా ఆయన వచ్చిన కలిసి వెళ్ళుండిద్దరు. బిడ్డ ఇప్పుడు ఇద్దరు అన్నదమ్ములకు అసలే పరచలే కదా, నేనే పెద్దరికంగా పోయి అక్కతో మెల్లగా మాట్లాడతా. అసలే సాగర్ కోపం మీద ఉన్నాడు, ఆయన ఏమన్నా పట్టించుకోకు, అత్తమ్మతో మాట్లాడరా. నాకు బిడ్డ నీ అక్కతో ఎక్కడో మాట్లాడి మెల్లగా ఖాయం చేసుకుని వస్తా. ఇప్పుడు సాగర్ పరిస్థితి మంచిగా లేదు నాన్న, ఇప్పుడు అడుగుడు అవసరమా? బిడ్డ మన పద పక్కన అల్లుని అడిగి చూడాలి, ఒకవేళ నచ్చలేదు అనుకో మనం వేరే సంబంధాలు చూసుకోవచ్చు. సరే నాన్న. బిడ్డ మన దగ్గర ఉన్న కదారా, ఒకసారి అడిగి చూడాలి, లేకుంటే మనం అడిగినా అని మనకే మాట్లాడుతుంది మళ్ళీ రేపు. సరే నాన్న, నువ్వైతే వెళ్ళి మాట్లాడరా. హలో కోడలా. హలో అత్తమ్మ, మిమ్మల్ని చూడడానికి నాన్న ఇంటికి వస్తున్నాడు. సరే కోడలా. అట్లనే చెల్లికి సాగర్ నుంచి పెళ్లి చేద్దామని మాట్లాడదాం అనుకుంటాను అత్తమ్మ. అవునా కోడలా, తమ్ముడు రా, నీ తమ్ముడు వచ్చినాక మాట్లాడుకుందాం. సరే అత్తమ్మ, మీకు కూడా ముందుకు ఒక మాట చెప్దాం అని చెప్పిన, సాగర్ కూడా ఒక మాట చెప్పి పెట్టు. సరే కోడలా. దేవుని దయ వల్ల నా కొడుకు సంబంధం ఖాయమైతే వాడో ఇంటి వాడు అవుతాడు.